హలో మావోయ్, మనం మా బక్కోడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి బయలుదేరుతుంటే అప్పుడే దారిలో 9 అయింది, కడుపులో ఎలకలు లుంగి డాన్స్ చేస్తున్నాయని చెప్పి మా బక్కోడు అయితే చెప్పాడు. వెంటనే కారు ఆపేసి నేను నా దండిపైన బ్యాచ్ అయితే వెళ్లిపోయాం శ్రీ అపర్ణదేవి దాబాలోకి. లోపలికి వెళ్లి చూడగానే యామెన్స్ అయితే హోమ్ స్టైల్ లో చాలా సింపుల్ గా ఉన్నాయి. లోపల నచ్చకపోతే బయట కూర్చొని టీవీ స్క్రీన్ చూస్తూ ఎంజాయ్ చేయడం కూడా భలే ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉంది. మా తాంబేలు గారిని అయితే ఫుడ్ తిందాం రారా అంటే వాడైతే ఫుడ్ లేదు బొక్క లేదు అని సీరియస్ గా మ్యాచ్ అయితే చూస్తున్నాడు. ఇంతలో మా బక్కోడు అయితే ఆకలికి ఆగలేక మా తాంబేలు గడితో వేగలేక ఫట్ ఫట్ మని 4 స్టార్టర్లు, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసాడు. ఇచ్చిన ఆర్డర్ వచ్చే లోపల ఒకసారి కిచెన్ చూద్దామని అయితే వెళ్ళాను. అప్పుడే దమ్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నారు. వీళ్ళు చేసే కుకింగ్ స్టైల్ అయితే చూడడానికి భలే ఉంది. అంతేకాదు మామ, వీళ్ళైతే ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ గానీ ఫుడ్ కలర్ గానీ వాడకుండా వీళ్ళ సొంతంగా చేసి మసాలా అయితే యూజ్ చేస్తారంట. ఇంతలో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ముందుగా నేనైతే తందూరి చికెన్ మైనస్ తో ట్రై చేసా, టేస్ట్ అయితే భలే ఉంది. తర్వాత మా బక్కోడు అయితే పుదీనా చట్నీతో ట్రై చేసాడు, టేస్ట్ వాడికి నచ్చిందంట. తర్వాత నేను నా బక్కోడు అయితే చిల్లీ చికెన్ ట్రై చేసా, అది కూడా సూపర్ గా ఉంది. మా జీడిపప్పు గాడు అయితే క్రంచీ చికెన్ అయితే ట్రై చేస్తే అది అయితే యావరేజ్ గా ఉందంట. తర్వాత చికెన్ స్టిక్స్ అయితే ట్రై చేసాం, టేస్ట్ అయితే బాగున్నాయి. మా బ్యాచ్ కూడా బాగా నచ్చిందంట. చివరగా లాస్ట్ 2 ఐటమ్స్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా జీడిపప్పు గాడు అయితే మిడిగుడ్లు వేసుకుని ఆ బిర్యానీ గుడ్డు అయితే మింగేసాడు. ఫైనల్ గా దమ్ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. దీని అడ్రస్ వచ్చేసి ఆర్బీ కొత్తూరు పెద్దాపురం ఊళ్ళోకి వెళ్తుంటే వైభవ్ వెంచర్స్ ఆపోజిట్ లో ఉంటదండి శ్రీ అపర్ణదేవి దాబా అని. మీ బ్యాచ్ లో ఫ్రెండ్స్ తో చిల్ అవడానికి అయితే సూపర్ ప్లేస్ ఇది. ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో షేర్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా పేజ్ ని ఫాలో చేయండి.